కుబర్నెటిస్‌లో పాడ్స్, సర్వీసెస్, డిప్లాయ్‌మెంట్స్ లాంటి బిల్ట్ ఇన్ రిసోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ మన ఓన్ అప్లికేషన్ స్పెసిఫిక్ రిసోర్స్ క్రియేట్ చేయాలి అంటే కుబర్నెటిస్‌లో మనం కస్టమ్ రిసోర్సెస్ క్రియేట్ చేయొచ్చు. దానికోసం సీఆర్‌డీ అండ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో, టుడే మన కుబర్నెటిస్ సిరీస్‌లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ సీఆర్‌డీ అండ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. కుబర్నెటిస్‌లో మనకు ఆల్రెడీ పాడ్స్, డిప్లాయ్‌మెంట్, సర్వీసెస్ లాంటి బిల్ట్ ఇన్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ మన ఓన్ అప్లికేషన్ స్పెసిఫిక్ రిసోర్సెస్‌ని కుబర్నెటిస్ ఏపీఐలో క్రియేట్ చేయాలనుకుంటే, అప్పుడు సీఆర్‌డీ అండ్ కస్టమ్ రిసోర్సెస్ డెఫినిషన్ యూజ్ చేయొచ్చు. సీఆర్‌డీ అంటే కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్. సో, సింపుల్‌గా చెప్పాలంటే సీఆర్‌డీ కుబర్నెటిస్‌కి ఒక రిసోర్స్ టైప్‌ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ డేటాబేస్ రిసోర్స్ టైప్ క్రియేట్ చేయాలనుకుందాం. సీఆర్‌డీ క్రియేట్ చేశాక, ఆ టైప్‌కి ఇన్‌స్టెన్సెస్‌ని క్రియేట్ చేయొచ్చు. వాటిని కస్టమ్ రిసోర్సెస్ అంటాం. సో, సీఆర్‌డీ ఈస్ ద డెఫినిషన్ అండ్ కస్టమ్ రిసోర్స్ ఈస్ ద యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ డెఫినిషన్. సో, ఇప్పుడు ఆపరేటర్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఆపరేటర్ అనేది కుబర్నెటిస్‌లో అప్లికేషన్ స్పెసిఫిక్ ఆపరేషనల్ నాలెడ్జ్‌ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ప్యాటర్న్. ఆపరేటర్ అండ్ కస్టమ్ రిసోర్సెస్‌ని చేస్తుంది. సో, కస్టమ్ రిసోర్సెస్‌లో మనం డిజైర్డ్ స్టేట్ డిక్లేర్ చేస్తాం. సో, ఆపరేటర్ ఆ డిజైర్డ్ స్టేట్‌ని అబ్జర్వ్ చేసి యాక్చువల్ స్టేట్‌తో కంపేర్ చేస్తుంది. డిఫరెన్స్ ఉంటే రిక్వైర్డ్ యాక్షన్ తీసుకొని డిజైర్డ్ స్టేట్‌ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది కంటిన్యూయస్ రీకన్సిలేషన్ ప్రాసెస్. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూస్తే పోస్ట్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్. సపోజ్ పోస్ట్ ఎస్‌క్యూఎల్ కోసం ఒక సీఆర్‌డీ అండ్ ఆపరేటర్స్ ఉన్నాయి. మనం కస్టమ్ రిసోర్స్ క్రియేట్ చేసి పోస్ట్ ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టెన్స్ కావాలి అని డిక్లేర్ చేస్తాం. ఆపరేటర్ ఆ రిసోర్సెస్‌ని వాష్ చేసి పోస్ట్‌గ్రే ఎస్‌క్యూఎల్‌ని క్రియేట్ అండ్ మేనేజ్ చేయడానికి రిక్వైర్డ్ కుబర్నెటిస్ రిసోర్సెస్‌ని హ్యాండిల్ చేయగలదు. సో, ఎగ్జాంపుల్‌కి డేటాబేస్ డిప్లాయ్‌మెంట్, కన్ఫిగరేషన్, స్టోరేజ్ అండ్ అదర్ ఆపరేషనల్ టాస్క్‌ని ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు డేటాబేస్ పాడ్ ఫెయిల్ అయితే ఆపరేటర్ సిట్యుయేషన్‌ని అబ్జర్వ్ చేసి ప్రీ డిఫైన్డ్ లాజిక్ ప్రకారం రికవరీ యాక్షన్ తీసుకోవచ్చు. సో, ఆపరేటర్ మెయిన్ ఐడియా ఏంటంటే అప్లికేషన్‌ని జస్ట్ డిప్లాయ్ చేయడం కాదు. అప్లికేషన్ స్పెసిఫిక్ ఆపరేషనల్ టాస్క్‌ని ఆటోమేట్ చేయడం. సో, సీఆర్‌డీ అనేది ఏంటంటే న్యూ రిసోర్స్ టైప్ డెఫినిషన్. కస్టమ్ రిసోర్స్ అనేది ఆ రిసోర్స్ టైప్ యొక్క యాక్చువల్ ఆబ్జెక్ట్. ఆపరేట్ అనేది ఆ కస్టమ్ రిసోర్సెస్‌ని వాష్ చేసి అప్లికేషన్‌ని మేనేజ్ అండ్ ఆటోమేట్ చేస్తుంది. ఇంటర్వ్యూ పాయింట్‌లో చెప్పాలంటే సీఆర్‌డీ ఎక్స్టెండ్స్ ద కుబర్నెటిస్ ఏపీఐ విత్ కస్టమ్ రిసోర్స్ టైప్స్ వైల్ an operator uses controller and reconciliation logic to automate management of those resources. ఐ థింక్ ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ చూద్దాం.